సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. లెపర్డ్ ఇప్పుడు మనం దివాన్ చెరువు RF లో 6th రోజు కనిపించింది, 6th సెప్టెంబర్. అక్కడి నుంచి 19th సెప్టెంబర్ ఆ రోజు మనకి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది బయట దివాన్ చెరువు RF నుంచి. ఇప్పుడు మనం కడియం ఏరియా లోపల ఎంటర్ అయింది అనేది కన్ఫర్మ్ చేశాము. అక్కడ ఉన్న నర్సరీస్ లోపల పగ్ మార్క్ కూడా మనకి కనిపిస్తుంది. నిన్న వర్షం వల్ల పగ్ మార్క్స్ మనకు పూర్తిగా దాని ట్రాక్ కనిపించలేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ తెల్లవారుజాము నుంచి మొత్తం కూడా ట్రాక్ చేస్తున్నాము పగ్ మార్క్స్ని. అండ్ కొద్దిగా చోటు ఐడెంటిఫై చేసాము పగ్ మార్క్ రిపీటెడ్ మూమెంట్ ఉన్నాయని. ఇది మనం కెమెరా ట్రాప్ చాలా చోటు ప్లేస్ చేసాము, 20 కెమెరా ట్రాప్స్ ఇప్పుడు దాకా ప్లేస్ చేసాము. అదర్ దెన్ దట్ CCTV కెమెరాస్ కూడా అక్కడ ఫిక్స్ చేసాము. అండ్ నర్సరీస్ అసోసియేషన్తో మీటింగ్ అనేది నిన్న జరిగింది. వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ CCTV కెమెరాస్ దాని ఫుటేజ్ కూడా మాతో షేర్ చేయమని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక కోఆర్డినేషన్ పెట్టుకున్నాము. అండ్ నర్సరీస్, ప్రతి నర్సరీలో ఉన్న స్టాఫ్ కూడా పగ్ మార్క్ అంటే ఎలా ఉంటుంది, ఈ లెపర్డ్కైనా సైజ్ ఆఫ్ పగ్ మార్క్ ఎంత అనే డిస్కషన్స్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు మోటార్ రూమ్లో వెళ్తున్నా లేకపోతే ఒక షేడ్ నెట్ని ఓపెన్ చేస్తున్నా ఎలా మనం ఫస్ట్ ప్రికాషన్ తీసుకోవాలి, అక్కడ నర్సరీ ఏరియాలో ఉన్నవాళ్ళు టార్చ్ ఎలా వాడాలి, దేనికి మనం లోపల వెళ్ళని ముందు టార్చ్తో లైట్ కొట్టి ఫస్ట్ అక్కడ యానిమల్ లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకు నిన్న చెప్పడం అనేది జరిగింది. ఈరోజు మళ్ళీ మనం ట్రాప్ కేజ్ అనేది ఫిక్స్ చేయడం కడియం ఏరియాలో మొదలు పెడతాము. కన్ఫర్మ్ పగ్ మార్కు మనకు కొద్దిగా చోట్ల దొరికింది కాబట్టి ఆ ఏరియాలో పబ్లిక్ కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ ఆపరేషన్ ఇంకా మనకి ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒక చోటు పగ్ మార్క్ కనిపించిందంటే మొత్తం క్రౌడ్ అక్కడ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేస్తే మళ్ళీ మనం ట్రాప్ కేజ్ పెట్టినా కూడా అక్కడ యానిమల్ రాదు. ఎందుకంటే ఎంత హ్యూమన్ ఇంక్రీజ్ అవుతున్నామో అంత ట్రాప్ కేజీకి అది యానిమల్ దాన్ని అవాయిడ్ చేస్తూ వెళ్తుంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్ అందరూ కూడా గుర్తు చేసుకొని ఎక్కడైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి యాక్షన్ తీసుకున్నారంటే క్రౌడ్ అక్కడి నుంచి కొద్దిగా డిస్పర్స్ అయిపోవాలి. మనం చెప్తే అది కొద్దిగా మనకు హెల్ప్ చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు క్యాప్చర్ ద యానిమల్ ఇన్ అ బెటర్ వే. ఇప్పుడు డ్రోన్ కూడా యూజ్ చేస్తున్నాము. మన ఫారెస్ట్ ఏరియా లోపల క్యానపీ, ట్రీ కవర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రోన్ ఇమేజ్ మనకు సక్సెస్ఫుల్గా రాలేదు. అక్కడ ఇక్కడ మనకు క్యానపీ, ట్రీ తక్కువ ఉంది, నర్సరీ కొద్దిగా ఓపెన్ ఏరియా ఉన్నాయి కాబట్టి డ్రోన్ సహాయం కూడా ఇక్కడ మనం ఎక్కువ వాడుకోవచ్చు అనేది అనుకుంటున్నాము. ఈరోజు డ్రోన్ యూసేజ్ అనేది మళ్ళీ మొదలు పెడతాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక వైల్డ్ లైఫ్ అనేది మనం కన్ఫర్మ్గా అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అ వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ అంటే ఆ వైల్డ్ బిహేవియర్ అనేది తనకు ఉంటుంది. నేచర్ కాకుండా మీరు ఏది పెట్టినా కూడా దానికి అది ట్రస్ట్ అనేది ఉండదు. అండ్ ఇది మనం ఇక్కడ ఒక లెపర్డ్ చూస్తున్నాము. త్రూ అవుట్ ఇండియా ఈ ఒక్క ఇయర్లో మాత్రం దేర్ ఆర్ 76 లెపర్డ్ స్ట్రేయింగ్ ఇన్ హ్యూమన్ హ్యాబిటేషన్. ఇప్పుడు మనకి లెపర్డ్ ఇది న్యాచురల్ హ్యాబిటేట్ కాదు అని అనుకుంటున్నాం. బట్ లెపర్డ్కి ఒక కోకోనట్ ఫామ్ అయినా సరే, సీతాఫల్ గార్డెన్ అయినా సరే, ఫారెస్ట్ అయినా సరే ఒకేలాగానే అనిపిస్తుంది. ఆ లెపర్డ్కి ఇది అన్ని కూడా హ్యాబిటేట్ లాగానే ఉన్నాయి కాబట్టి అది ఫ్రీగా రోమ్ అవుతుంది, ఆహారం దొరుకుతుంది. మళ్ళీ మనం ఆర్టిఫిషియల్గా పెట్టుకున్న ఒక ట్రాప్ కేజీకి రావడానికి టైం పడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం పెట్టిన లొకేషన్స్ అన్నీ కరెక్ట్, ఆ ట్రాప్ కేజ్ లొకేషన్స్లో ఏ ప్రాబ్లం లేదు అనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. అయినా కూడా ఇప్పుడు హ్యూమన్ హ్యాబిటేషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా కొద్దిగా సీరియస్ ఎఫర్ట్స్ అనేది తీయాల్సి ఉంటుంది. అండ్ క్యానపీ కవర్ తగ్గింది కాబట్టి డ్రోన్ కూడా మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మనకి కోనసీమకి దగ్గర ఉంది. ఇది ఇక్కడ రాజమండ్రి డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, అయినా కూడా అది కోనసీమకి దగ్గర ఉన్నాయి కాబట్టి కోనసీమ DFO గారు ప్రసాద్ రావు గారితో కలిసి ఈ కోఆర్డినేషన్ అనేది ఇంకా ఆపరేషన్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ స్టాఫ్ కూడా ఈ ఆపరేషన్లో మనకు ఇంకా ఎక్కువ మ్యాన్ పవర్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా మండపేట వైపు అది వెళ్ళట్లేదండి. ఇప్పుడు కూడా కడియం లోపలనే ఉంది. మార్నింగ్ పగ్ మార్క్ కూడా ట్రేస్ చేసాము. అండ్ ఆఫ్టర్ రెయిన్, మార్నింగ్ కూడా మనకి రెయిన్ ఉండింది, ఎర్లీ మార్నింగ్ రెయిన్, దాని తర్వాత ఉన్న పగ్ మార్క్స్ కూడా ట్రేస్ అవుట్ చేసేసాము. ఇప్పుడు కూడా కడియంలోనే ఉంది, మండపేట వైపు వెళ్ళట్లేదు.
ఈవెన్ దెన్ వెళ్ళలేదు అయినా కూడా డిఎఫ్ఓ గారు అక్కడ కోనసీమలో చాలా అవేర్నెస్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కలిసి కూడా తీసుకున్నారు. దాని గురించి చెప్పండి. కడియం నర్సరీస్ లోపల తిరుగుతుంది, 2-3 నర్సరీస్ లో తిరుగుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ లొకేషన్ ఆల్రెడీ అక్కడ క్రౌడ్ ఉన్నాయండి, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తే ఇంకా క్రౌడ్ అక్కడే ఎక్కువ అవుతుంది. ఓకే, సో డ్రోన్ తో ఇప్పుడు కనిపిస్తే మనకి ఏ లొకేషన్ అనేది తెలుస్తుంది. మళ్ళీ మనం ట్రాప్ కేజెస్ ఇక్కడ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. హ్యూమన్ హ్యాబిటేషన్ దగ్గర కనిపిస్తే అప్పుడు మనం ట్రాంక్యులైజింగ్, దట్ ఈస్ కెమికల్ ఇమ్మొబిలైజేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. నర్సరీ వైపు అంటే మళ్ళీ డ్రోన్ పెడతాం, లేదు హ్యూమన్ హ్యాబిటేషన్ దగ్గర ఉన్నాయంటే ట్రాంక్యులైజింగ్ కి మనం ఎక్స్పర్ట్స్ మళ్ళీ పిలిపించి ఎవ్రీథింగ్ రెడీ చేయాల్సి ఉంటుంది. కెమికల్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయండి. కమ్ అగైన్. దానికి డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్ట్ మన దగ్గర వెటనరీ డాక్టర్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ ట్రాంక్యులైజింగ్ అనేది ఉన్నారు. వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ ని టేకప్ చేస్తారే తప్ప సరదాగా ఎనీ వన్ అనేది వీ విల్ నాట్ బి డూయింగ్ ఇట్. దే విల్ సిట్ ఏదో ఒక చోట్లో హైడౌట్ లో వీళ్ళు కూర్చొని పర్సనల్ రిస్క్ తీసుకొని యానిమల్ వస్తున్నప్పుడు దే విల్ హ్యావ్ టు డూ. పర్మిషన్ అనేది ఉందండి, బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్. ఇప్పుడు ఒక 1000 హెక్టేర్ల తిరుగుతున్నప్పుడు యానిమల్ 1000 హెక్టేర్ల ఎక్కడ వెయిట్ చేయాలి ట్రాంక్యులైజింగ్ కి? ఇట్ ఈస్ అ బిగ్ టాస్క్. సో దాని వల్లనే డ్రోన్ అంటే ఇప్పుడు క్యానపీ లేదు, ఏ చిన్న ప్లేస్ లో ఏ ప్లేస్ లో కన్ఫైన్ అవుతుంది అని మనకు తెలిస్తే అక్కడ మనం వెయిట్ చేయొచ్చు ఫర్ ట్రాంక్యులైజింగ్. ఓకే, సో కెమెరాల్ని తప్పించి వెళ్ళింది కాదండి. ఇప్పుడు ఎలా అంటే మనం దివాన్ చెరువు వెనక మొత్తం సెటప్ చేసాము, బట్ ఇది ఎలా వెళ్ళిందంటే టువర్డ్స్ రైట్ సైడ్ తీసి అగైన్ కింద ఓఎన్జీసీ మొత్తం ఫార్మ్స్ ఉంది, ఆ ఫార్మ్స్ అన్ని దాటి మనకి మళ్ళీ ఇక్కడ కడియం పక్కన వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎస్కేపింగ్ అండ్ కమింగ్. మనం ట్రాప్ కేజ్ లో అది రావట్లేదు ఒకటి, బట్ కెమెరా ట్రాప్ ఇమేజెస్ దొరికినా కూడా ఇట్ హెస్ జస్ట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్, దాన్ని దాటే వచ్చింది. ఎస్, ఖచ్చితంగా మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది, కెనాల్ ఉంది. కెనాల్ లేకపోతే పైన ఉన్న బ్రిడ్జ్ దాటి ఉంటుంది, ఈదర్ కెనాల్ ఆర్ ద బ్రిడ్జ్ ఉంది కదా మనకి, డిఫరెంట్ ఏరియాస్ లో బ్రిడ్జ్ కూడా ఉంది, దాన్ని కూడా దాటండి. రెండోది ఇక్కడ ఉన్న ట్రైన్ గా కూడా అక్కడ ఉండే పరిస్థితి కంప్లీట్ గా మొత్తం అంటే మినిమం 5 to 6 feet వరకు ఉంటాయి. ఇక్కడ అసలు కనబడే పరిస్థితి కూడా అలా నీళ్ళు జర్మనీ బేసిక్ యూజ్ చేస్తాం సరే, పరిస్థితి కూడా రాలేదు. ఎక్కడ మనకి షార్ట్ చిన్న నర్సరీలో చిన్న చెట్టులు ఉందో ఆ ప్లేస్ లో అట్లీస్ట్ మనకి డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది. రిమైనింగ్ ప్లేస్ లో మీరు చెప్పినలాగా ఉపయోగపడదు. ఇప్పుడు ఫారెస్ట్ లో దానికన్నా ప్రమాదం, కంప్లీట్ కెనపీ కవర్ కాబట్టి మనకి ఎంత ట్రై చేసినా కింద ఇమేజింగ్ అనేది కన్ఫర్మ్ దొరకట్లేదు. దానివల్లనే వీ వర్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. ఆ ఫారెస్ట్ ఏరియా కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ కెనపీ కవర్ తక్కువ. సో వీఆర్ ట్రయింగ్ అగైన్ టు ఫైండ్ ద స్మాలర్ ఏరియా, చిన్న ఏరియా ఎక్కడ ఉన్నాయని కనిపించడానికి. వీఆర్ పుట్టింగ్ అవర్ 100% ఎఫర్ట్స్ టు డూ ఇట్. ఇప్పుడు మాకు కూడా ఇట్స్ 20 days, ఎవ్రీ మ్యాన్ పవర్ దీంట్లో వాడుతున్నామంటే మాకు కూడా సేఫ్ గా క్యాప్చర్ చేయాలి, ఏ ఒక హ్యూమన్ పాపులేషన్ కూడా ఇంజూర్ అవ్వకూడదు అనేది మా ఫస్ట్ ప్రయారిటీగా ఉంది. ఓకే, సో దానికి ఎవ్రీ ఎఫర్ట్ అనేది మా సైడ్ తీస్తున్నాము, బట్ ఇట్ ఈస్ అ వైల్డ్ లైఫ్. సరదాగా అలా వెళ్ళి టు కన్ఫ్రంట్ ఇట్ అనేది కుదరదు. ఎవ్రీ మెషర్ పాసిబుల్, ఎవ్రీ సైంటిఫిక్ మెథడ్ పాసిబుల్ అక్కడ స్టాఫ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ ట్రైయింగ్ టు యూస్. ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. దానికే నిన్న కడియం నర్సరీస్ అసోసియేషన్ తో మీటింగ్ కూడా పెట్టాము. ఎలా మనం స్క్వాట్ చేయకూడదు, ఎలా ఫస్ట్ వెళ్ళి నర్సరీ మొత్తం ఎలా యానిమల్ ఏది లేదు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, కర్రల్ని ఎలా వాడాలి, అండ్ లెపర్డ్ చూస్తే కూడా ఎలా బిహేవ్ చేయాలి. ఫస్ట్ మనం స్ట్రైట్ గా నిల్చోవాలి. ఇన్ కేస్ వీసి పరిగెత్తి బయట వెళ్ళకూడదు. కుక్కలు మనం పరిగెత్తే ఎలా మనని చేస్ చేస్తాదో సేమ్ అలానే ఒక లెపర్డ్ కూడా మనని చేస్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక చోట నిల్చొని స్ట్రైట్ గా వీ హ్యావ్ టు స్టాండ్ అప్. ఇంకా సేఫ్టీ కోసం అంటే చెయ్యి పైన ఇలా లిఫ్ట్ చేసి వీ హ్యావ్ టు షేక్. ఆ చిన్న సైజ్ యానిమల్ కన్నా మనం చాలా పెద్ద అని చూపించాలి. ఇప్పుడు ఒక కుక్క అయినా అంతే, ఒక మంకీ అయినా ఆపోజిట్ లో మనం కన్ఫ్రంట్ చేసి నిలిస్తే
అది భయపడి బ్యాక్ వెళ్తుంది. అలానే ఇక్కడ కూడా బిహేవ్ చేయాలి తప్ప దాన్ని చూస్తే మళ్ళీ వెళ్ళి ఎక్కడో మనం హైడ్ చేస్తున్నామని కూర్చొని హైడ్ చేయకూడదు. అది మనని ఈజీగా అటాక్ చేస్తారు. అండ్ లెపర్డ్ అటాక్ అనేది యూజువలీ ఫ్రంట్ ఉండదు, బ్యాక్ ఉంటుంది. సో బ్యాక్ తిరిగి రన్ చేయకూడదు. లెపర్డ్ అటాక్ ఎప్పుడు మోస్ట్లీ మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీలో ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాడీలో ఉండదు. సో దాన్ని చూసిన వెంటనే ఇలా బ్యాక్ తిరిగి రన్ చేయకండి. ఫస్ట్ స్టాండ్ దేర్, స్టాండ్ టాల్ అండ్ చేయిని కొద్దిగా లిఫ్ట్ చేస్తే మనం దానికన్నా పెద్దదిగా కనిపిస్తాం. మేడం ఇప్పుడు ఆ ఉన్న ఏరియా చెప్తే క్రౌడ్ వస్తారు, అది తెలియకపోతే ఎవరైనా జనం వస్తారు కదా, ప్రజలు పని తీసుకునే వాళ్ళు ఉంటారు, ప్రమాదమే కదా. ప్రతి నర్సరీకి ఏ టైంలో వెళ్ళాలి, ఏ టైంలో రిటర్న్ రావాలి అనేది కూడా ఇన్ఫార్మ్ చేసాం. అండ్ మార్నింగ్ వెళ్తున్నప్పుడు కూడా ఎలా ఫస్ట్ చెక్ చేసుకుని చెయ్యాలి అనేది కూడా మనం ఇన్ఫార్మ్ చేసాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, వాళ్ళ ఒక్కొక్క స్టాఫ్ కూడా వాళ్ళ అసోసియేషన్ ద్వారానే ఈ న్యూస్ అందించేలాగా మనం ఆల్రెడీ నిన్న మీటింగ్ పెట్టుకుని ఏర్పాటు చేసాం. అది ఇప్పుడు దాకా ఎవరికి తెలియకుండా ఉండడానికి పాసిబిలిటీ లేదు. ప్రతి ఒక్క చోట అవేర్నెస్ చేస్తున్నాము అండ్ అసోసియేషన్ ద్వారా ఎవ్రీ నర్సరీ కవర్ చేసాం.